హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అయితే రావడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఇంతకుముందు మనకు గవర్నమెంట్ ఉన్నప్పుడు రేషన్ సరుకుల్లో బియ్యం, పంచదార, గోధుమ పిండి కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రావడంతో వీటిలో కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగిందనమాట. అయితే ఇంకా కొద్దిగా ఒక ఐటమ్ అయితే ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ సరుకులకు సంబంధించి అప్డేట్ అయితే ఇప్పుడైతే చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేషన్ కార్డులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట. అదేమిటంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కూడా ఇవ్వనున్నారనమాట. ఎంత మొత్తంలో కందిపప్పు ఇస్తారు అనే దానిపైన ఇంతవరకు క్లారిటీ అయితే లేదనమాట. పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారనమాట. కొన్ని నెలలుగా రేషన్ షాపులో కందిపప్పు ఇవ్వడం లేదని సమాచారంతో మనకు కొత్తగా వచ్చిన టీడీపీ గవర్నమెంట్ అయితే ఇక నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు కూడా ఇచ్చే విధానాన్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.